తాజాగా జగన్ వ్యతిరేక పత్రికలో జగన్ను పొగుడుతూ ఒక వార్త వచ్చింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం. ఎందుకంటే వైసీపీ తన వ్యతిరేక మీడియాని ఏమని చెప్తుంది? పచ్చ మీడియా అని పిలుస్తుంది. ఆ పచ్చ మీడియాలో వచ్చిన రాతలు చూసి పిచ్చెక్కిపోతుందట ఇప్పుడు. వైసీపీకే కాదు, ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, వాళ్ళకి అనుకూలంగా ఉన్న పత్రిక ఇలా రాయడం ఏంటని. ఇంతకీ వాళ్ళు రాసిన కథనం ఏంటి, దాని వెనక వాళ్ళు విశ్లేషించిన విశ్లేషణ ఏంటి అంటే 2019 తర్వాత అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అలాగే ఇప్పుడు 2024 తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ, ఈ రెండింటిని కంపేర్ చేసి చూసినప్పుడు వాస్తవానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏడాదికే వచ్చిన ఈ మైలేజీ, జనం నుంచి వస్తున్న ఆదరణ, జనం నుంచి వచ్చిన క్రేజు, అది 2019లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి రావడానికి దాదాపు 3 ఏళ్ల సమయం పట్టిందట. 3 ఏళ్ల సమయం పడితే ఈయనకి ఏడాదిలోనే ఆ మైలేజీ, ఆ క్రేజు, ఆ జనాదరణ ఇమీడియట్గా వచ్చేసింది అనేది ఆ కథనం యొక్క సారాంశం. అంటే ఇక్కడ ఈ కథనం ద్వారా వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఎందుకంటే అది మొత్తం చెప్పి మీకు చదివి వినిపించే కంటే ఈ కథనం యొక్క సారాంశం ఏంటి అంటే, అలర్ట్గా ఉండాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదంటే ఈ కూటమి బలం ఇలాగే ఉండాలి, ఇలాగే కలిసి ఉండాలి. అంటే జగన్మోహన్ రెడ్డి క్రేజ్ పెరిగిపోతోంది, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ప్రజల్లో ఇంకా పెరిగిపోతోంది. మళ్ళీ జగన్ వస్తాడేమో అధికారంలోకి అనే ధీమా ఒకటి, జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలి అనే కోరిక ఒకటి ప్రజల్లో బలంగా ఉంది అనేది. ఒక రెంటపాళ్ళ పర్యటన చూసినా, ఒక పొదిలి పర్యటన చూసినా, చిత్తూరు బంగారుపాళ్యం పర్యటన చూసినా, ఎక్కడ జనం లేని పర్యటనలు ఉన్నాయి, ఎక్కడ జనం లేని సభలు ఉన్నాయి. సభలను అనడానికి లేదు ఎక్కడ. అంటే ఆయన పరామర్శల పేరుతోనో పర్యటనల పేరుతోనో దాదాపుగా అన్ని జిల్లాలు వెళ్తున్నారు ఆయన. ఇప్పుడు మన పొదిలి ప్రకాశం జిల్లా పర్యటన చేశారు, అలాగే మన గుంటూరు జిల్లా పర్యటన, చిత్తూరు జిల్లా పర్యటన, ఇలాగా అంటే అన్ని జిల్లాలని పర్యటనల పేరుతో కవర్ చేసేస్తున్నారు. ఆ జిల్లాలకు వెళ్ళినప్పుడు వస్తున్న ఆదరణ చూస్తూ ఉంటే చివరికి చిత్తూరు జిల్లాలో కూడా ఆ స్థాయిలో వస్తే, అంటే చిత్తూరు జిల్లా అనేది చంద్రబాబు నాయుడు గారు ఉన్న జిల్లా కాబట్టి అక్కడ కూడా ఆ స్థాయిలో వస్తే జగన్ క్రేజ్ ఏ స్థాయిలో పెరుగుతుంది అనేది ఇది ఒక రకంగా ఒక హెచ్చరిక చేస్తోంది ఆ మీడియా కూటమి ప్రభుత్వాన్ని. ఏడాదికే జగన్కి పెరుగుతున్న ఆదరణ చూడండి, ఏడాదికే జగన్కి ప్రజల్లోంచి వస్తున్న క్రేజ్ చూడండి. ఆయన ఏం సినిమా యాక్టర్ కాదు, ఆయన ఏదో డైలాగులు చెప్తే వింటారని వెళ్ళడానికి. జగన్ వస్తున్నాడు అని ప్రజలు వెళ్తున్నారు అంటే జగన్ను కోరుకుంటున్నారు అనే అర్థం. అంతే తప్ప జగన్ని అభిమానంతో చూసేవాళ్ళు, చూడడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఖచ్చితంగా జగన్ సానుభూతి పర్లే. అలాగే జగన్ ఏం చెప్తాడో అని వినడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, జగన్కి తమ సమస్యలు చెప్పుకోవాలి అని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అది ఎంతమంది ఉంటారు? వీళ్ళన్నట్టు ఒక 500 మంది 1000 మంది ఉంటే పెద్దగా పట్టించుకోకర్లేదు, కానీ వేల మంది వస్తున్నారు. ఆ వేల మందిని చూసినప్పుడు, ఆ సంఖ్యను చూసినప్పుడే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన సానుభూతి పట్ల ఒక భయం అయితే మొదలైంది అనేది. అందుకే దానికి ప్రతిఫలంగానే ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఒకటి, జగన్ని పొగుడుతున్నాయి కూడా ఆ పత్రికలు ఒక రకంగా. అంటే జగన్ బలం ఏంటో చెప్తున్నాయి తమ పక్షానికి, అంటే జగన్ పొగుడుతున్నట్టే. అక్కడ జగన్ ఏమీ వీక్ అయిపోలేదు, జగన్ ఏమీ బలహీనపడిపోలేదు, జగన్ సత్తా చూడండి, జగన్ బలం చూడండి, మీరు ఇంకా పుంజుకోవాలి, ఇంకా కట్టడి చేసే ప్రయత్నం చేయాలని హెచ్చరిస్తూనే అక్కడ జగన్ని పొగిడే ప్రయత్నం అయితే అక్కడ జరిగింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ పెరుగుతోంది, జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ పెరుగుతోంది గతంతో పోలిస్తే ప్రతిపక్షంలోకి వచ్చిన ఏడాదికే. ఇది ఎవరి ఫెయిల్యూరు అంటే, కూటమి ప్రభుత్వం దగ్గర కనుక ప్రజలకి అన్నీ దొరికితే, వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ సక్రమంగా నెరవేర్చుంటే వాళ్ళు జగన్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండేది కాదు. ఒక పొగాకు రైతు, ఒక మామిడి రైతు, ఒక మిర్చి రైతు, వీళ్ళందరూ తమ సమస్యలు చెప్పుకోవడానికి జగన్ దగ్గరికి వెళ్ళారు అంటే, అక్కడ సమస్య ఉంది అంటే ఆ సమస్యని పరిష్కరించకపోబట్టే కదా జగన్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ సమస్యలు పరిష్కరించుండుంటే, మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నందుకు రైతులకు న్యాయం జరుగుంటే ప్రతిపక్షం అవసరం వాళ్ళకి వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు ఇదే పాయింట్ రేజ్ చేస్తుంది వాళ్ళ మీడియా. అలర్ట్గా ఉండాలని చెప్తూనే జగన్కి పెరిగిన క్రేజ్ని, జగన్కి పెరుగుతున్న బలాన్ని చూపించే ప్రయత్నం అయితే ఆ కథనంలో చేసింది.